డైపర్స్ 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 సో ఈరోజు మీ టాపిక్ ఏంటో అర్థమై ఉంటుంది కదా, డైపర్స్ గురించి. యూనివర్సల్ ప్రాబ్లం ఏంటంటే నార్మల్ డైపర్ బెటరా లేకపోతే క్లాత్ డైపర్స్ బెటరా అని చెప్పేసి. సో ఈరోజు మనం ఈ రెండింటిలో ఏది బెటర్ అండ్ ఆల్సో వీటిలో ఉండే ప్రాస్ అండ్ కాన్స్ గురించి కూడా తెలిసేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డైపర్స్ గురించి మాట్లాడితే, ఒకవేళ మీ బేబీ న్యూ బోర్న్ అయితే వీటిని ఎవ్రీ 2 అవర్స్కి వాళ్ళు యూరిన్ పాస్ చేసినా చేయకపోయినా కూడా మార్చేసేయాలి. ఇవి వచ్చేసి వీటిలో లైట్ ప్యాడెడ్ అండ్ కొంచెం థిక్ ప్యాడెడ్స్ రెండు ఉన్నాయి. ఈ లైట్ ప్యాడెడ్ వచ్చేసి యూరిన్ ఎక్కువ హోల్డ్ చేయదు, అంటే 1 యూరిన్ కూడా సరిగ్గా హోల్డ్ చేయదు. ఇది 2 to 3 యూరిన్స్ని హోల్డ్ చేస్తుంది. అండ్ ప్రాస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే, ఇది 5 to 6 యూరిన్స్ని హోల్డ్ చేస్తుంది, అలాగే మోషన్ని హోల్డ్ చేస్తుంది అండ్ ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా, బడ్జెట్లో లేదు అండ్ వాషింగ్ చేసే ప్రాబ్లమ్స్ అయ్యేమీ లేవు. అండ్ కాన్స్ గురించి వచ్చేస్తే ఇది కెమికల్స్ ఉంటాయి లోపల, సో లాంగ్ రన్లో ఇది మంచిది కాదు. దీంట్లో ఉండే కాన్స్ అయితే ఇది. అండ్ ఆల్సో వీటి గురించి వచ్చేస్తే, ఇది మీరు ఎవ్రీ యూరిన్ పాస్ చేసిన ఎవ్రీ టైం వాష్ చేయాలి. అలాగే వీటికి ఇవి డేలో 5 to 6 సరిపోతే ఇవి ఇంకా 10 అట్లా పడతాయి, ఎందుకంటే న్యూబార్న్ బేబీస్ ఇంకా ఎక్కువ వెళ్తారు. ఇంకా 1 yearకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు బాగానే యూరిన్స్ని మోషన్స్ని పాస్ చేస్తారు, కాబట్టి ఇట్లాంటివి అయితే ఎక్కువ కావాలి. ఒకవేళ మీరు అమ్మమ్మల శారీస్ని కాటన్స్ని అట్లాంటి లంగోటాస్గా యూస్ చేసే వాళ్ళైతే వాళ్ళు ఫస్ట్ యూరిన్ అంటే యూరిన్ పాస్ చేసిన ప్రతిసారి డైపర్స్ని ఆ లంగోటాస్ని చేంజ్ చేయాలి, లేదంటే అవి ర్యాషెస్ వచ్చేస్తాయి. అండ్ ఆల్సో వీటిని డైలీ వాష్ చేసుకోవాలి. యూరిన్ వెళ్ళినా మోషన్ వెళ్ళినా డైలీ వాష్ చేసుకోవాలి. ఇందులో ఉండే ప్రాబ్లం అదే. లేదు నేను వాష్ చేసుకోగలను, నాకు అంత కెపాసిటీ ఉంది అనుకుంటే ఈ రెండిట్లో ఇదే బెటర్ ఆప్షన్, ఎందుకంటే కెమికల్స్ కన్నా కూడా నార్మల్ కాటన్ చాలా స్కిన్ ఫ్రెండ్లీగా ఉంటుంది. మర్చిపోకుండా మీరు ప్రతి యూరిన్కి డైపర్స్ని చేంజ్ చేయగలిగితే ఇదే బెస్ట్ ఆప్షన్ అవుతుంది అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. అండ్ ఇప్పుడు మార్కెట్లో వీటిని కూడా కాస్ట్లీగా అమ్మేస్తున్నారు. మీరు ఇంట్లో ఉండే శారీస్ని యూజ్ చేసే వాళ్ళు అయితే ఎవ్రీ యూరిన్కి మార్చేసేయండి. లేదు ఒకవేళ మీరు అవుట్ సైడ్ కొనే వాళ్ళు అనుకుంటే ఇట్లాంటివి అయితే 2 to 3 యూరిన్స్ని ఆపుతుంది. సో మీ కంఫర్ట్ని బట్టి యూజ్ చేసుకోండి. సో ఏదనేది మీరే చూస్ చేసుకోవాలి. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్.